హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ వీడియో. మేమైతే ఈ సమ్మర్లో హిమాచల్ ప్రదేశ్ ట్రిప్ వెళ్ళామండి. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అయితే మాకు టోటల్ బడ్జెట్ ఎంత అయింది, ఎలా వెళ్ళామని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఒక వీడియో చేస్తున్నాను నేను. మీరు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా హిమాలయన్ ప్యారడైస్ వాళ్ళు. సో వాళ్ళు డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఎంత అవుతుందని చెప్పేసి. అయితే సీజన్ బట్టి ఆ రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే నేను ఫిబ్రవరిలో బుక్ చేశాను. ఫిబ్రవరిలో బుక్ చేసి ఏప్రిల్లో వెళ్ళాము అనమాట. ఏప్రిల్లో మేము వెళ్ళినప్పుడు పీక్ స్టేజ్ అంటారు దాన్ని. సమ్మర్లో చాలామంది విజిటర్స్ వస్తారు. సో అప్పుడు కొద్దిగా కాస్ట్ ఉంటుంది. అయినా మాకు ఒక్కొక్కరికి 12,000 మాత్రమే ఛార్జ్ చేస్తారనమాట. ఈ 12,000 ఇంక్లూడింగ్ క్యాబ్ 6 days మనకి క్యాబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. అండ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్, ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం మనం బయట తినాలి. ప్లస్ 5 nights వచ్చేసి హోటల్స్, మంచి హోటల్స్ మనకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఈ వీడియో కంటిన్యూగా చూసినట్టయితే ఆ హోటల్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, డే 1 నుంచి డే 6 వరకు మన జర్నీ ఎలా సాగుతుందని చెప్పేసి మొత్తం డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా ఈ వీడియో చూడండి. మేమైతే బెంగళూరు నుంచి చండీగఢ్కి ఫ్లైట్లో డే 1 రీచ్ అయ్యామండి. నైట్ రీచ్ అయ్యాము. నైట్ నేను చండీగఢ్లోనే స్టే చేశాను. అయితే మార్నింగ్ వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకున్నారనమాట. సో మార్నింగ్ పిక్ చేసుకున్నప్పటి నుంచి వాళ్ళ ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కొంతమంది ఢిల్లీకి రావచ్చు, కొంతమంది చండీగఢ్కి రావచ్చు. అయితే ఢిల్లీ నుంచి ఒక రేట్ ఉంటుంది, చండీగఢ్ నుంచి ఒక రేట్ ఉంటుంది. ఇంకొకటి వాల్వో బస్సు ఒకటి ప్రొవైడ్ చేస్తారు, దానికి రేట్ సపరేట్గా ఉంటుంది. అండ్ క్యాబ్కి ఇండివిజువల్గా వెళ్తాం కాబట్టి దానికి రేటు సపరేట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు కాల్ చేసినట్టయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అప్పటి రేట్స్. ఇదే అండి వాళ్ళ క్యాబ్, స్విఫ్ట్ డిజైర్. మార్నింగ్ మమ్మల్ని ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకున్నాడు. అయితే మేము ఈరోజు టోటల్ జర్నీ ఉంటుందన్నమాట. డే 1 వచ్చేసి అదే చెప్పాను కదా, ఢిల్లీ ఆర్ చండీగఢ్లో మనము రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పిక్ చేసుకొని సిమ్లాకి తీసుకెళ్తారనమాట. సో డే 1 ఈవినింగ్ అయిపోద్ది. అంటే ఒక మార్నింగ్ అక్కడ 8-9కి బయలుదేరామంటే ఈవినింగ్ ఒక 4-6కి రీచ్ అయిపోతున్నాం అనమాట. సో ఇదే వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూమ్ ఎక్సలెంట్గా ఉంది. మంచి పీస్ఫుల్ ఏరియాలో మాకైతే ఒక రూమ్ ప్రొవైడ్ చేశారండి, వుడ్ రూమ్, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇది డే 2 అనమాట. డే 2 మేము సిమ్లాలోని టూరిజం ప్లేసెస్ చూడడానికి మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇప్పుడు మళ్ళీ క్యాబ్ వస్తుంది. సో నైట్ అయితే వాళ్ళు డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. రూమ్ చూస్తారు కదా, మంచి లొకేషన్లో రూమ్ అయితే ఇచ్చారు, వితౌట్ పొల్యూషన్స్. ఇది 22 అంట ఏరియా పేరు. సిమ్లా నుంచి ఒక 2 kilometers అవుట్కట్స్ వస్తుంది. అయితే రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. సో ఇదే అండి ఆ వుడెన్ రూమ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది రూము. డే 2 ఇన్ సిమ్లా మా ఫస్ట్ డెస్టినేషన్ కుఫ్రీ, ద మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్ సిమ్లాలో. అయితే కుఫ్రీని రీచ్ అవ్వడానికి మనం హార్స్లో వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి 1,500 ఛార్జ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ 1,500లో మనం గుర్రంలో రావడానికి వెళ్ళడానికి 3 kilometers ఇంక్లూడింగ్ అవుతుంది. కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయి ఇక్కడ, జిప్ లైన్స్ కానీ ఇంకొకటి. సో అవి వాటిని కూడా మనం ఫ్రీగా చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ పే చేసాం కాబట్టి అక్కడ ఫ్రీగా చేయొచ్చు. అయితే ఈ యాక్స్లో వెళ్ళాం, ఇప్పుడు ఫొటోస్ తీసుకోవడానికి దానికి కూడా అమౌంట్ పే చేయాలి ఎక్స్ట్రా. ఇక్కడ గన్ షూట్ ఉంది కదా, వీటికి మనం ఎక్స్ట్రా పే చేయాలి. ఇవేం ఫ్రీగా ఇవ్వరు వాళ్ళు, కొన్ని అడ్వెంచర్స్ మాత్రమే ఉంటాయి, వాటికి మాత్రమే ఫ్రీగా ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తోంది టెలిస్కోప్ అండి. ఎక్కడో దూరాన ఉన్న ఒక 20-25 kilometersలో ఉన్నా కూడా మనకి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. చైనా బార్డర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అయితే జిప్ లైన్ ఉంది. జిప్ లైన్ మాత్రం మనం స్టార్టింగ్లో పే చేసాం కదా, అందులోనే సరిపోద్ది. एक ही हाथ में भी चलेगा ना भैया? भैया एक ही हाथ में चलेगा? बैठ जाओ, एक मिनट भाई, वो ऐसे चलेगा, नो प्रॉब्लम, नो सिट सिट सिट, join your leg. కుఫ్రీలో ఇలా వీటిని చేతిలో పెడతారనమాట. 1-2 తీసుకొచ్చి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. ఒక 2-3 minutes. ఒక్కొక్క దానికి 50 rupees ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఆ 2 పెట్టారు కాబట్టి 100 rupees ఛార్జ్ చేస్తారు. కుఫ్రీ చూసేసా. నెక్స్ట్ కుఫ్రీ నుంచి సిమ్లా టౌన్లోని మాల్ రోడ్కి వచ్చాం అనమాట. సో ఇక్కడే ఒక ఈవినింగ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడడానికి ప్లేసెస్ చాలా ఉన్నాయంట. ఫస్ట్ మేము జాకు టెంపుల్కి వచ్చామండి, ఇక్కడ మాల్ రోడ్లో.
ఇది 108 అడుగుల హనుమాన్ విగ్రహము, చాలా ఫేమస్ ఇక్కడ సిమ్లాలో. సో ఇక్కడ టెంపుల్ కూడా ఉందన్నమాట. టెంపుల్ని దర్శించుకోవడానికి అయితే వచ్చాము. టెంపుల్ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి సిమ్లా టౌన్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. టెంపుల్ కిందే చర్చ్ ఉంటుందండి, బ్రిటిషర్స్ కట్టించింది, చాలా ఓల్డ్ది టెంపుల్ చర్చ్. అయితే ఇక్కడ ఈవినింగ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. సిమ్లా మాల్ రోడ్ దగ్గర మేమైతే చర్చ్ చూసాం, లోపల కూడా వెళ్ళాం. లోపలైతే చాలా అద్భుతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి మేము మాల్ రోడ్కి వెళ్ళి మాల్ రోడ్లో కొద్దిగా షాపింగ్ అయితే చేసామన్నమాట. అప్పటికి చాలా లేట్ అయ్యింది. మాల్ రోడ్లో ఏది కొన్నా కూడా చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. డ్రెస్సుల దగ్గర నుంచి అసలు ఫుట్పాత్ మీద పెట్టిన వస్తువులు కూడా చాలా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ అవాయిడ్ అండ్ షాపింగ్స్ సిమ్లా అండ్ హిమాచల్ ఎవ్రీవేర్ ఎక్కడైనా కూడా రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఫైనల్లీ మా డే 2 కూడా కంప్లీట్ అయింది సిమ్లాలో. సో చలి అయితే విపరీతంగా ఉంది. అయితే వెంటనే మేము రూమ్కి అయితే వెళ్ళిపోవాలి, క్యాబ్ వస్తుంది మాది. ఇక్కడ పార్కింగ్ చేసి ఉంచాడు. సేఫ్గా మా రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. రాజ్మా మనం మధ్యాహ్నం రాజ్మా ఆలు బఠానీ కర్రీ. నాకు పన్నీర్ కావాలి. డే 3 అండి. డే 3లో మాకు ఓన్లీ జర్నీకే సరిపోద్ది టైం మొత్తం. అంటే సిమ్లా నుంచి కులు మనాలి వెళ్ళాలి మేము. ఆల్మోస్ట్ ఒక 230-240 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 7 అవర్స్ 8 అవర్స్ అలా పడుతుంది. సో ఈరోజు అంతా జర్నీ ఉంటుందన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ మేము బయలుదేరేసాం. మధ్యలో కులులో కొద్దిగా రివర్ రాఫ్టింగ్ ఉంటుందంట. డైలీ అవుట్ సైడ్ వెళ్తాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరండి. సో జర్నీలో మనాలి వెళ్ళే జర్నీలో ఒక మంచి రెస్టారెంట్ అయితే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆపేశారు. సో నాకు తెలిసి వాళ్ళకి లింకులు ఉంటాయన్నమాట. సో వాళ్ళకి తెలిసిన చోటే ఆపుతారు వాళ్ళు. వెళ్ళేటప్పుడు ఏమైనా మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కానీ ఏమైనా మంచి ప్లేసెస్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వెహికల్ స్టాప్ చేసి మనకి ఫొటోస్ తీసుకోవడానికి ఆ ప్లేసెస్ చూపిస్తారు. సిమ్లా నుంచి కులు మనాలి వెళ్ళే దారి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే డేంజర్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంతా హిమాలయస్ ఉంటాయి, రైట్ సైడ్ మొత్తం బియాస్ రివర్ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఇటు కొండను ఢీ కొడతాం, లేదంటే ఆ కింద లోయలో పడిపోతాం అనమాట. సో మనకి హిమాలయన్ ప్యారడైస్ వాళ్ళు మంచి డ్రైవర్ని, బెస్ట్ డ్రైవర్ని, ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ని అండ్ గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. వెళ్ళే దారి మధ్యలో టన్నల్స్, హిల్స్, రివర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఈవినింగ్ 4కి అలా మేము కులు అయితే రీచ్ అయ్యాం. కులులో రివర్ రాఫ్టింగ్ చాలా ఫేమస్ అంట. సో వాళ్ళు రివర్ రాఫ్టింగ్కి అడ్వైజ్ చేశారు. ఈ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది రాఫ్టింగ్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ రివర్ రాఫ్టింగ్కి మనం ఇండివిజువల్గా ఒక్కొక్క బోట్ కొనాలన్నమాట. అంటే ఏదైతే ఫ్యామిలీ వెళ్ళారో అట్లీస్ట్ ఒక 4 మెంబర్స్ నుంచి 6 మెంబర్స్ వరకు మాత్రమే అలో ఉంటుందన్నమాట ఒక్కొక్క బోట్లో. సో మేమైతే ఒక బోట్ తీసుకున్నాము. దీనికి ఒక 5,000 ఛార్జ్ చేశారనమాట. సో ఈ 5,000లో ఒక 5 కిలోమీటర్స్, ఒక 7 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ ప్యాకేజ్ ఉంటుందన్నమాట. 5,000లో వచ్చేసి కేవలం 5 కిలోమీటర్స్ మాత్రమే మనల్ని తీసుకెళ్తారనమాట. ఎక్కడో మన కార్ ఆపాం కదా, అక్కడి నుంచి వాళ్ళ వెహికల్లో ఈ బోట్తో సహా మనల్ని తీసుకొస్తారు. ఇక్కడి నుంచి ఈ రివర్లో వెళ్తూ 5 కిలోమీటర్స్ తర్వాత మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ దాకా మనల్ని తీసుకెళ్తారనమాట. సో రివర్ రాఫ్టింగ్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయబుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేయొద్దండి. అయితే కాస్ట్ అయితే 5,000 ఈజీగా అవుతుంది అనమాట. 4,000 నుంచి 5,000, 6,000, 7,000 అవుతుంది అనమాట.
రివర్ రాఫ్టింగ్ అయిపోయిందండి. కులులో ఇంకో చూడదగ్గ టెంపుల్ ఒకటి ఉంది, వైష్ణోదేవి టెంపుల్. సో మేము వైష్ణోదేవి టెంపుల్ చూడడానికైతే ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్తున్న హిమాలయన్ ట్రావెల్స్ వారి వెహికల్ అయితే ఇదే అండి. డ్రైవర్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. భూపేందర్ సింగ్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. అసలు ఎక్కడ విసుక్కోకుండా మమ్మల్ని భరిస్తూ హ్యాపీగా తీసుకెళ్తున్నాడు. డే 3 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా ట్రావెల్ అయితే కొనసాగింది కదా. మొత్తం ట్రావెల్కే సరిపోయింది. ద మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్ మనాలికి అయితే మేము నైట్ అయితే రీచ్ అయిపోయాం. రూమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. అయితే మనాలిలో మేము 3 nights ఇక్కడ ఉంటాం అనమాట. ఆ 3 nights ఈ రూమ్లోనే ఉంటాము. రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. నైట్ ఎక్సలెంట్ డిన్నర్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళే. డే 4 ఇన్ మనాలి. మనాలిలో మాకు బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసాక మనాలిలో ఉన్న టూరిజం ప్లేసెస్ మొత్తం మేము ఈరోజు విజిట్ చేయాలి. చట్నీ మనాలిలో డే 4 ఫస్ట్ మేము విజిట్ చేసింది హడింబాదేవి టెంపుల్ అండి. హడింబాదేవి టెంపుల్ మా రూమ్ నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఉంది. సో ఫస్ట్ మేము ఆ టెంపుల్కి వెళ్ళాం. 15th centuryలో కట్టిన హడింబాదేవి టెంపుల్ అయితే ఇదేనండి. చాలా ఫేమస్ ఇది. సమ్మర్లో అయితే ఇలా ఉంటుంది, కానీ వింటర్లో మొత్తం స్నోఫాల్ అయ్యి మంచుతో కప్పబడుతుంది టెంపుల్ అంతా. హడింబాదేవి టెంపుల్ దర్శనం అయ్యాక అక్కడ నుంచి ఒక 3 kilometers మనకి హిమాచల్ ప్రదేశ్ హౌస్ క్లబ్ వస్తుంది. ఇక్కడ షాపింగ్స్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని అఫిషియల్ గేమ్స్ అయితే ఉంటాయండి. ఈ క్లబ్ హౌస్లో ఉన్న గేమ్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అండ్ వాటి కాస్ట్ ఎంతసేపు అంటే ఎంతసేపు ఆడుకోవాలని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళు ఇచ్చారు. సో మనము తీసుకోవచ్చు, లేదంటే జస్ట్ షాపింగ్ అవి చూసేసి కూడా వెళ్ళిపోవచ్చు. మేమైతే మాకు రాకపోయినా కూడా స్నూకర్ తీసుకున్నాము అండ్ బ్యాడ్మింటన్ తీసుకున్నాం అనమాట. బ్యాడ్మింటన్ ఒక 1/2 hour ఆడాము. స్నూకర్ అయితే జస్ట్ ఒక 10 minutes. ఆ స్నూకర్ ఆడడానికి కూడా రాలేదు మాకు అసలు. క్లబ్ హౌస్ తర్వాత ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ వశిష్ఠ టెంపుల్ అండి. 5000 years బ్యాక్ ఆ వశిష్ఠ టెంపుల్ కట్టారంట. సో ఇదే ఆ టెంపుల్. ఆ టెంపుల్ చూడడానికి అయితే ఇక్కడికి వచ్చాను. లోపలికి కెమెరా అలో లేదన్నారు. సో టెంపుల్ బయట నుంచి మాత్రమే చూపిస్తున్నాను మీకు. మీరు వచ్చినట్టయితే ఖచ్చితంగా వశిష్ఠ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. వశిష్ఠ టెంపుల్ తర్వాత డైరెక్ట్ మేము మాల్ రోడ్కి అయితే వచ్చేసాం. మాల్ రోడ్ షాపింగ్స్కి చాలా ఫేమస్. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేము ఇక్కడే చేయాలని చెప్పేసి మాల్ రోడ్కి అయితే వచ్చామండి. మాల్ రోడ్లో ఇంకా కొన్ని చూసే ప్లేసెస్ ఉన్నాయంట. అయితే మేము ఫస్ట్ లంచ్ చేయాలని చెప్పేసి ఒక హైదరాబాద్ బిర్యానీ ఉంది, జామ్ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేసి ఒక పేరుతో ఉంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఎవరైనా ఆంధ్ర నుంచి వెళ్తే ఖచ్చితంగా మనాలి మాల్ రోడ్లో జామ్ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ అయితే మిస్ అవ్వద్దండి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది.
మనాలిలో ఇంకో విజిటింగ్ ప్లేస్ వన్ విహార్ మనాలి అని చెప్పేసి ఉంది. ఇది మొత్తం లోపల ఫారెస్ట్ లాగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి అండ్ ప్లేయింగ్ అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి మాత్రమే. అండ్ పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వడానికి టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ. మనాలిలో మరో విజిటింగ్ ప్లేస్ బౌద్ధ మాన్స్ట్రీ, బొద్దుంది టెంపుల్. ఇది చాలా బాగుంటుంది, చాలామంది విజిట్ చేస్తారు ఇక్కడ. సో డే 4 నైట్ అయితే మేము రూమ్ చేరుకున్నాం సేఫ్గా. అయితే ఇవాళ ఎక్సలెంట్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. డే 5 ఇన్ మనాలి. యాక్చువల్గా మేము మనాలి నుంచి సోలాంగ్ వ్యాలీ వెళ్ళాలి. సోలాంగ్ వ్యాలీలో ఐస్ లేదు, స్నోఫాల్ లేదనమాట. సో మేము ఎక్స్ట్రా పే చేసి, అంటే మేము బుక్ చేసిన ప్యాకేజ్ కంటే 3500 ఎక్స్ట్రా పే చేసి ఇప్పుడు అటల్ టన్నల్ సిస్సు అనే ఏరియాకి వెళ్తున్నాం అనమాట. దానికోసం మేము 3500 ఎక్స్ట్రా పే చేస్తాం. ఇక్కడ నుంచి మనాలి నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఐస్లోకి మన డ్రెస్సులు అయితే అలో చెయ్యరండి. షూస్, సాక్స్తో సహా మనం ఇక్కడ సపరేట్గా తీసుకోవాలంటే రెంట్కి దొరుకుతాయి. ఒక్కొక్కటి 250 రూపీస్, 300 అవుతుందన్నమాట. సో మేము ముగ్గురం కలిపి స్పోర్ట్స్ ఐస్లోకి వెళ్ళడానికి అయితే డ్రెస్సులు అయితే తీసేసుకున్నాం ఇక్కడే. ఇంకొకటి ఏంటంటే ఐస్లో కొన్ని యాక్టివిటీస్, స్పోర్ట్స్ అవన్నీ ఉంటాయి. సో ఒక్కొక్కరికి 5000 అనేసి అన్నారనమాట. సో మేము కొన్ని స్పోర్ట్స్ మేమిద్దరం ఆడలేం కాబట్టి బాబుకి ఒక్కడికే సరిపోతుందని చెప్పేసి కొన్ని స్కిప్ చేసి 10,000కి తీసుకున్నాము. అది కూడా ఆ డ్రైవర్ తీసుకెళ్ళాడు కాబట్టి డిస్కౌంట్ అనేసి అన్నారు. ఏం తీసుకున్నావు నువ్వు? మ్యాగీనా? ఎట్లుంది? టేస్ట్ బాగుందా? ఈ ఐస్లో మనము ఎంతసేపు అయినా ఉండొచ్చు, టైం లిమిట్ ఏమి ఉండదు. ఈవినింగ్ వరకు అయినా ఉండొచ్చు మనం ఇక్కడే. అయితే ఎక్కువ మంచులో మనం తట్టుకోలేం కాబట్టి మైనస్లో ఉంటే మేము అర్లీగానే రిటర్న్ వచ్చేసాం. డే 6 ఇన్ మనాలి అండి. వెరీ సాడ్ డే. వై? బికాజ్ మేము హిమాచల్ని లీవ్ అవుతున్నాం అనమాట. ఈరోజు మొత్తం జర్నీ ఉంటుంది. హిమాచల్ నుంచి మనాలి నుంచి చండీగఢ్కి ఈరోజు ట్రావెలింగ్ అనమాట. అయితే మధ్యలో మంచి లొకేషన్స్ అన్నీ చూపిస్తూ తీసుకెళ్ళాడు మమ్మల్ని. చండీగఢ్కి అయితే మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యామండి. ఇంకో కొద్ది గంటల్లో, ఒక 1 అవర్ 2 అవర్స్లో చండీగఢ్కి రీచ్ అయిపోతాం. అయితే ఇక్కడ మీకు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ ట్రిప్ అయితే చాలా లో బడ్జెట్ అనమాట. అంటే మాకు ముగ్గురికి కలిపి ఒక 30,000 అయింది, ఒక్కొక్కరికి 10,000 అనుకోండి. అయితే ఈ 10,000లో వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసింది మొత్తం 6 డేస్కి క్యాబ్ అండ్ 5 నైట్స్కి హోటల్ అండ్ ఆఫ్టర్నూన్ తప్ప మార్నింగ్, నైట్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో 30,000 ఇదంతా అయిపోయిందండి. అయితే మన రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళడానికి అయ్యే ఫ్లైట్ ఖర్చు, ట్రైన్ ఖర్చులు అవి మనమే ఓన్గా భరించుకోవాలి. అండ్ హిమాచల్ ప్రదేశ్లో ఈ టూరిజం ప్లేస్ ఏదైతే సిమ్లా కానీ, కులు మనాలి కానీ మేము చూసామో, ఇక్కడ హెవీ కాస్ట్ ఉందండి. షాపింగ్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ ఏవైతే మనం చేసామో అవన్నీ కూడా చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. సో అది కూడా మీరు ఓన్ రిస్క్ అనమాట అది.
అయితే మమ్మల్ని అయితే సేఫ్గా ఇంత లో బడ్జెట్లో చూపించడం చాలా గ్రేట్. హిమాలయన్ ప్యారడైస్ వారికి చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఈవినింగ్ అయితే చండీగఢ్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశారు. సో ఇక్కడ నుంచి మేము ఓన్గా ఢిల్లీ, అయోధ్య, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ అక్కడ ప్లాన్ చేసుకున్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిమాలయన్ ప్యారడైస్.